ఆదివారం ఉదయం స్వర్గీయ శ్రీ గౌతు లచ్చన్న గారి యొక్క జన్మదినం సందర్భంగా స్థానిక వైజంక్షన్ లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెజవాడ గోపాలరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి వారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి అనేక సేవలు అందించిన వారు. అటువంటి ఆయన జన్మించారు. జమీందారీ వ్యవస్థ మీద పోరాటం చేసి పేద ప్రజలకు అండగా ఉన్నారు. పేద ప్రజల ఆశాజ్యోతిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి గౌడ శెట్టిబల్జ కులాల వారికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు అదృష్టంగా భావిస్తున్నానని కొనియాడారు. ఈరోజు స్వర్గీయ గౌతు లచ్చన్న గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని రాజమండ్రి వై జంక్షన్లో మరి గౌడ సెట్టుబల్జీ సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి గౌతు లచ్చన్న గారు లాంటి వ్యక్తి మరి గౌడ కుటుంబంలో పుట్టి మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మన బెజవాడ గోపాలరెడ్డి గారు, అలాగే మన టంగుటూరి ప్రకాశం గారి యొక్క మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. గౌడ శెట్టిబల్జీ యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది. మరి ఆ కులంలో ఇంత గొప్ప వ్యక్తి పుట్టారని చెప్పి అందరూ కూడా కొనియాడటం కూడా జరిగింది. ఆయనకి మరి భారతదేశంలో సర్దార్ అనే బిరుదు ఇద్దరికే ఉంది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్, రెండు సర్దార్ గౌతు లచ్చన్న గారు. అటువంటి మహానుభావుడు మరి పేద ప్రజలకి ఆశాజ్యోతిగా వెలుగొందినటువంటి మన గౌతు లచ్చన్న గారి యొక్క ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి